హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు నేను యూట్యూబ్లోను ఇన్స్టాలోను ఫుల్గా ట్రెండింగ్లో ఉన్న ఈ కొబ్బరి ముంజు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక కొబ్బరి బోండా ఇంకా చైనీస్ గ్రాస్ తీసుకుంటున్నానండి. ఈ చైనీస్ గ్రాస్ ఏ సూపర్ మార్కెట్లో అయినా చాలా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ చైనీస్ గ్రాస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని మినిమం ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి బోండంలోంచి వాటర్ తీసుకుంటున్నాను. వాటర్తో పాటు ఇందులో ఉన్న లేత కొబ్బరిని కూడా తీసుకుని కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోండి. అది తర్వాత యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఈ కొబ్బరి బోండం నీళ్లు వేసుకుని కొబ్బరి బోండం తీపిదనాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న చైనీస్ గ్రాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మెల్ట్ అయ్యే వరకు చూసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోండి. ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఒక బౌల్లో లేత కొబ్బరిని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఈ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టుకోండి. ఒక 1 అవర్ తర్వాత తీసి చూస్తే ఇది ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు సైడ్స్ ఇలా ఒక చాకుతో సైడ్స్ని ఇలా అనుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఒకసారి చాకుతో ఇలా అని ప్లేట్లో రివర్స్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. దీని టేస్ట్ అయితే అచ్చం లేత తాటి ముంజల్లా ఉన్నాయండి. చూస్తున్నారు కదండి ఎలా వచ్చిందో. మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.